ఒక కొత్త చర్చకి తావిచ్చినటువంటి అంశం ఏదైతే ఇప్పుడు ఓట్లకి సంబంధించి వివిధ సంస్థలు చేసేటటువంటి సర్వేలలో ఒక సర్వే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఏంటంటే పోలింగ్ రోజున నమోదైనటువంటి ఓట్లకి ఆ తర్వాతన అంటే పోలింగ్ రోజు సాయంత్రానికి చెప్పిన లెక్కకి ఆ తర్వాత రెండో రోజుకి కొంత మూడో రోజుకి కొంత చెప్పుకొచ్చారు కదా. దీని ద్వారా సాధించినటువంటి ఓట్లు అయితే అదనంగా వచ్చి పడినటువంటి ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గెలుపోటముల మీద దీని ప్రభావం చూపెట్టింది అంటూ ఒక కీలకమైనటువంటి సర్వే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నారు అన్నటువంటిది. ఇది వచ్చేటప్పటికి తాజాగా దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒరిస్సాలో 42 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో 82.63 లక్షల ఓట్లు, బెంగాల్లో 36.71 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు, కర్ణాటకలో 22.33, ఛత్తీస్గఢ్లో 9.54, రాజస్థాన్లో 29.3, బీహార్లో 11.6, హర్యానాలో 12.91, మధ్యప్రదేశ్లో 21, తెలంగాణలో 14,22,000, అస్సాంలో 15, అరుణాచల్ ప్రదేశ్లో 1,09,000, గుజరాత్లో 16,17,000, కేరళలో 17,12,000 ఓట్లు. ఇట్లాగా ముందు చెప్పిన దానికంటే ఆ తర్వాత ఎక్కువ వచ్చినాయి అన్నటువంటి లెక్క చెప్తూ దాని ఆధారంగా చూసుకుంటే తేడా జరిగింది అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. దీన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైరల్ చేస్తూ తేడా జరిగిందనడానికి ఇదే సాక్ష్యం అంటూ ఈ మాయాజాలాన్ని ఎవరు ఛేదిస్తారో ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 12.5% అధికంగా ఉన్నాయి. దాని కారణంగా వైసీపీ మరో 7 ఎంపీ స్థానాలు కోల్పోయింది. దాని ప్రకారం చూసుకుంటే 90కి పైగా స్థానాలతో వైసీపీ అధికారంలోకి రావాలి, హీనపక్షంలో కూడా 70 స్థానాలకి తగ్గకూడదు అంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని బేస్ చేసుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.